హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి డిస్టర్బెన్స్ ఏ శ్రమలు తొలగిపోను గాక. ప్రతి గలిబిలి ఏ శ్రమ తొలగిపోను గాక. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి అది కొన్ని నెలలుగా ఇక్కడ ఆగిపోయిన ఆరాధన ఆగస్టులో 28వ తారీఖున ఆగిపోయిన ఆరాధన ఆగస్టు నెల ఆగిపోయింది. మరలా దేవుడు ఉదయించినట్టు రాజు ఉదయించడన్న విధంగా మరలా ఈరోజు ప్రారంభించిన ఈ పరిచర్య ఇక్కడ బొమ్మరెడ్డి వాళ్ళు మరలా ప్రారంభమైంది. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చెప్పడు కూడా దేవునామాన్ని మహిమపడదు. గట్టిగా గట్టిగా అందరూ చెప్పడు కూడా దేవునామాన్ని మహిమపడదు. హల్లెలూయా. మరి ఈ పరిచర్య ప్రారంభం అవడానికి ముఖ్యంగా ఎవరో బాగా గొప్ప చూపించారంటే మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేసి దైవజనురాలతో ఎలాగైతే మాట్లాడాలో ఈ ఇంటి అధికారులతో ఆ విధంగా మాట్లాడి ఈరోజు ఈ క్రిస్మస్ జరగడానికి దేవుడు కృప చూపించారు. దాన్ని బట్టి మరి దైవజనులు ఎవరైతే ఎవరితో మాట్లాడాలో ఆ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని బట్టి అలాగే దైవజనులు బట్టి కొంచెం చెప్పలు కూడా దేవుడు నామని మాట్లాడాలి. హల్లెలూయా. నేనైతే మాట్లాడలేదు, నేనైతే ఈ స్థలం గురించి మాట్లాడలేదు, కానీ దైవజనులు మాట్లాడారు. దాన్ని బట్టి దైవజనులు జీవించుకోవాలా, ఆశించుకోవాలా, అన్ని వేళలా దేవుడు ఆమె కాపాడిన కాక. ఆమె ఎందుకనంటే ఒకప్పుడు కాపాడవచ్చు కాపాడకపోవచ్చు, కానీ నేను మర్చినా మర్చిపోవచ్చు, కానీ దేవుడు మరవని దేవుడు, దేవుడే ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అందుకు మనం అందరం కాడ ఈ క్రిస్మస్ లో ఎలా ఉండాలని చెప్పానంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా. ఆమేన్. యెహోవాకు నమ్మకంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని నీతి నిలికే బిడ్డలుగా ఈ క్రిస్మస్ దినం నుంచి మనం ప్రారంభించాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు ఒకవేళ మన ఇష్టానుసారంగా జీవించేవేమో, మన ఇష్టానుసారంగా బ్రతికేవేమో. సౌండ్ పెట్టుకొచ్చేది, సౌండ్ తెలుసు బాగా. హల్లెలూయా. కానీ ఈ రోజు నుంచి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగే బిడ్డలుగా మనం ఉండును గాక, నీతిగా మనం ఉండును గాక, యథార్థంగా మనం ఉండును గాక. ఎలా ఉంటుందో తెలుసా? చేస్తే చాలా ఎలా చేయాలంటే ఒక సింహం వలె చేయాలి. ఆమేన్. సింహము దేనిని కూడా చచ్చిన దాన్ని తిందో. ఏం తిందో? అది విశ్వాసైన సేవకులు ఎలా ఉండాలంటే దేని మీద మనం ఏం చేయాలంటే ఆశపడకూడదు. హల్లెలూయా. మనం ఎలా బతకాలంటే తెలుసా? ఒక సింహం ఎలా మరి బతికిందో అలా రోషం కలిగిన దానిలాగా మనం బతుకుని కాక. ఆమేన్. హల్లెలూయా. అందుకు ఈ రోజులో మీరు వచ్చినందరూ బిడ్డలు బట్టి నేను చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు వరకు ఒకవేళ పిల్లిలాగా బతికేమో సాతాను విషయంలో, ఒక పిల్లిలాగా దొంగగా నువ్వు దేవుడికి అయిష్టమైన కార్యాలు జరిగించేవేమో. అమ్మా ఇక్కడ కూర్చుని పర్వాలేదు. హల్లెలూయా. మా పక్క లక్కు, మా పక్క లక్కు, పన్ను మా పక్క లక్కు. ఈ క్రిస్మస్ జరిగిందంటే నీ ప్రార్థన, పన్ను ప్రార్థన, పన్ను చెప్పులు కూడా దేవుని మనం మైంపడతాం. పన్ను ఎవరు ఆశించిపోయినా ఎప్పుడు ప్రార్థన పెడతారా, ఎప్పుడైతే క్రిస్మస్ చేస్తారా అన్ని రోజులు అడిగాడు. హల్లెలూయా. కానీ ఒక వ్యక్తితో నేను ఒక సాక్ష్యం ఇక్కడ ఉన్నా. అయ్యగారు మీరు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోయారు, ఈదంతా చీకటి అయిపోయింది, ఈ ఈదంతట్లో సందడి లేనే లేదు, అన్ని కుటుంబాలు ఎలా ఉండదంటే చీకటిగా మారిపోయింది అని ఒక అన్యుడి దగ్గర నుంచి నీ సాక్ష్యం అన్నా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చూడండి, ఒక యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఒక అన్యుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడంటే ఆయన ఎలుగై ఉన్నాడని ఆ బిడ్డతో మాట్లాడాడు. హల్లెలూయా. అందుకు ఈ లోకానికి దేవుడు ఎలాగొచ్చాడంటే ఎలుగుగా వచ్చిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఆయన ఎలుగు మన మీద ప్రకాశించాలని, మనం ఎలుగులో ఉండాలని దేవుని ఆశ, అంతే తప్ప మరి ఏ ఆశ కాడ లేనే లేదు. అందుకు అందరు కూడా చిన్న ప్రార్థన చేసుకొని ఈ క్రిస్మస్ నుంచి మనమందరం ఎలా ఉండాలంటే దేవుని కృపలో నింపబడిన వాళ్ళుగా మనం ఉండును గాక. నేను చెప్తాను, ఈ కుర్చీలన్నీ నిండిపోతాయి, కావాలని చూసుకోండి. ఈ కుర్చీలు ఏదైతే ఉందో ఆ కుర్చీలన్నీ కూడా దేవుడు నింపుతాడు. ఇప్పుడు దాకా దేవదూతలు కూర్చున్నాయి, ఇంకా మిగతా కుర్చీలన్నీ కూడా దేవుడే నింపుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఆయన రాసుతారు కదా, ఏదైతే రాసిన ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా దేవుడు దానిని ఆలకించు. ఆమేన్. ఇక్కడ చేసే మన ఆదివారం ప్రార్థన అన్న ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమో తెలుసా? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అంతే. ఎవరున్నారు? ఒకవేళ మామగారు సూర్యవతి మామగారు ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా ఆమె మనసు ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. ఈ పండగకి నేను మా పాస్టర్ గారితో నిండువాడిని, కేక్ తినేవాడిని, ఆమె ఆశ ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. చనిపోయినా కానీ ఆ మనసు మాత్రం ఇక్కడే ఉంటుంది. అంత ఇష్టపడిన వ్యక్తి ఎవరట ఆమె, కానీ మన మధ్యలో లేదు. అంతే. హల్లెలూయా. ఏది జరిగిన దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే ఆ మామ
ఎంత భారం కలిగి ఉందంటే, ఎంతమంది వ్యతిరేకంగా ఇక్కడ నిలిచినప్పటికీ, ఎంతమంది ఆపేయాలని నిలిచినప్పటికీ, కానీ ఒంటరిగా నిలబడింది. హల్లెలూయా. ఆ ఒంటరిలో ఉన్నవాడు ఆమెలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆమె అందుకు ఆమె ఉన్నంత సేపు కాడ ఎవరి కాడ ఒక్క మాట కాడ మాట్లాడలేదు. ఇంతవరకు 5 సంవత్సరాలు ఈ దైవజనుడి మీద వచ్చి ఇదిగో నేను ఎందుకు ఇక్కడ పెడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఎవరి కాడ నాతో ఇంతవరకు అననే. మళ్ళా కారణం ఏంటో తెలుసా? ఆమెలో దేవుడుండి దేవుడు ఇక్కడ 5 సంవత్సరాలు జరిగించుకొని ఈ 6వ సంవత్సరంలో కాడ మరి 5 సంవత్సరాలు ముగింపు అయింది. 6వ సంవత్సరం అడిగిపెట్టాం. 5వ సంవత్సరం క్రిస్మస్ కాడ దేవుడు ఈ విధంగా మరి ఆమె స్థలంలోని ఘనంగా జరిగించుకున్నాడు. ఆమె దేవుని చిత్తమైతే ఒక సెంటులో మంచి మందిరము ఈ ప్రాంతంలో దేవుడు మనకి ఇచ్చును గాక. ఆయన చిత్త ప్రకారమే జరుగును గాక. హల్లెలూయా. మరి ఏమన్నట్టు ఆమె గర్భంలోకి శిశువు వచ్చినప్పుడు దేవదూత చెప్పిన ప్రకారము దేవుని చిత్తమే ఈ బొమ్మరెడ్డి వారి వీధిలో జరుగును గాక. ఒక సెంటు స్థలం మరలా క్రిస్మస్ ఇద్దరికి ఒక సెంటు స్థలంలో మంచి మందిరము దేవుడు కట్టించును గాక. ఎందుకో తెలుసా? దేవుడు తలుచుకుంటే ఆయన ఎవరినైనా ప్రేరేపించి ఒక వ్యక్తితోనే మందిరం కట్టించగల దేవుడు ఆయన. ఆమె అందుకు ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తన ప్రాణాన్ని తన జీవితాన్ని మన కొరకు త్యాగం చేసి లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆమె అందుకు చూడండి, ఆయన మనము చదువుతూ ఉంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయిన కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఏంటంట? కన్యకైన మరియా ఎవరిని కంటదంట? గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. ఇక్కడ చూడండి, దేవదూత పర్ఫెక్ట్ గా చెప్తుంది. ఏమంటే డాక్టర్లు అయితే ఇవి ఆడపిల్ల మగపిల్లడు అని ఎవరికి తొందరగా చెప్పరు. గర్భంలోకి మొదటి కణం వెళ్ళినప్పుడు వెంటనే వెళ్ళక ముందే అన్నే నీకు మగబిడ్డాడు ఆడబిడ్డ అని చెప్పరు. ఎప్పుడు చెప్తారో తెలుసా? కొన్ని నెలలు గడిచిన తర్వాత, ఆ శిశువు పెరిగిన తర్వాత, అవయవాలు పెరిగిన తర్వాత అప్పుడు ఈమె ఆడబిడ్డ మగబిడ్డ అనే స్కానింగ్ లో చూసి అప్పుడు చెప్తారు. కానీ ఇక్కడ దేవదూతతో ఏం చెప్తుంది తెలుసా? గర్భం ఇంకా అవ్వకముందే ఏమని చెప్తుందా? నీకు కుమారుని కంటానంటుంది. ఆమె నువ్వు కుమారుని కన్యక మరియా నువ్వు కుమారుని అంటావు. అంటే దేవుడు ఈ రోజు ఈ క్రిస్మస్ ఏం చెప్తున్నాడంటే, నీకు దేవుడు ఏది చెప్పినా అది జరిగిద్ది అంతే. అందుకు దేవుడు ఈ బొమ్మరెడ్డి వారికి మనం ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన ప్రణాళిక ఇక్కడ ఉంది, ఆయన చిత్తము ఇక్కడ ఉంది. అందుకే ఈ ఆకిడి ప్రాంతంలో ఎక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మన బైక్ వచ్చి ఎక్కడ ఆగిందంటే బొమ్మరెడ్డి వారి వీధిలో ఆగిపోయింది. అందుకు ఇక్కడ మరి 30-40 ఆత్మలు మనం రక్షించమంటే కారణం ఏంటో తెలుసా? ఆయన పిలిచాడు కాబట్టి. హల్లెలూయా. మమ్మల్ని దేవుడు మరి అపోస్తుల కార్యంలో మమ్మల్ని చెప్పిన ప్రకారం చూడండి. అపోస్తుల కార్యం ఏముంటుందంటే, 5వ అపోస్తుల కార్యమును 1:4 వచనం ఏముందో తెలుసా? ఆయన వాటిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. ఏమన్నాడు? మా అమ్మ చనిపోయేంత వరకు కాడ ఈ యెరూషలేము నుంచి నేను ఎక్కడికి వెళ్ళా, బయట 16 గ్రామాలకి నేను వెళ్ళా, కలకత్తా నేను వెళ్ళలా. హల్లెలూయా. కానీ ఈ యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టమన్నట్టు దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? 4 సంవత్సరాల 8 నెలలు ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆమె ఇక్కడ నుంచి 4 సంవత్సరం 8 నెలలు కూడా కానీ ఈ శాంసన్ చూసినట్టు ఆకులు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన కనుక కొరపెట్టుకొని ఇక్కడ మళ్ళీ నుంచి చేసిన దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఇక్కడ ఉంటది హరియాల 8వ వచనం ఉంటది, ఆయన పరిశుద్ధాత్మ మీదకు వచ్చిన మీరు శక్తి నొందుతారని అన్నాడు. ఆమె ఎప్పుడు శక్తి ఉందో తెలుసా? మా అమ్మగారు చనిపోయినప్పుడు వచ్చి ఆమె దాని కార్యాలు ఇక్కడ చేసి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత, ప్రభువా ఇదిగో నువ్వు నన్ను తీసుకొచ్చిన దేవుడు ఎందుకు తీసుకొచ్చావంటే తెలియదు నాకు, కానీ నీవు నన్ను ఆకుడికి తీసుకొచ్చావు, ఆకుల్లో నిలబెట్టావు, ఇదిగో నాకు విలువైన జాబుని తీసివేసావు, ఇదిగో అందరిని విడిచిపెట్టావు, తల్లిదండ్రులు విడిచిపెట్టించావు, అన్నదమ్ములు విడిచిపెట్టించావు, ఉన్న ఆస్తులు కూడా వద్దన్నావు, ఇదిగో ఉట్టి చేతులతో నువ్వు ఆకుడికి వెళ్ళమన్నావు, నేను ఆకుడి వచ్చాను, ఒక్క విశ్వాసం లేకుండా నన్ను తీసుకొచ్చావు, ఇదిగో అని అప్పుడు నేను దేవుడిని అడిగినప్పుడు ఇదిగో ఈ రోజు నుంచి నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు బలంగా కుమ్మరించబోతున్నాడు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడంటే, మొదటి సామ్యుయేలు రీబల శంచరగలరా హసియందెరగలరా రేబోలో రేబో షేకెలెరిదే రేబో సేకెతెర ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఎబ్రోనికి నువ్వు వెళ్ళాలా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? ఎబ్రోనికి నువ్వు
వెళ్ళాలా, నువ్వు వెళ్ళి మరలా నువ్వు అక్కడే సేవ ప్రారంభించాలా. ఎక్కడ ఎక్కడ ఈ బొమ్మరెడ్డి వారి వీధిలో మరలా నువ్వు సేవ ప్రారంభించాలా. నువ్వు అక్కడ ఆపనే మరలా నిన్ను కొత్త తైలముతో నేను అభిషేకిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఆ మాటని పట్టుకున్నాను, ఆ మాట కొరకు ఎదురు చూశాను. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఇదిగో సాతాను ఏ విధంగా అయితే యేసే పుట్టినప్పుడు ఏ రోజు హృదయంలోకి వెళ్ళినట్టు ఎవరు హృదయాల్లోకి వెళ్ళి మరి యేసేని చంపేయాలని చూశారో, అలాగా ఇక్కడ పరిచర్య జరగనివ్వకుండా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు చెప్పకూడదని చెప్పేసి ఏ రోజు లాంటి మనసును మార్చేసి పరిచర్య జరగకుండా ఆపేసింది. ఆమేన్, ఆమేన్. కానీ యేసేని మాత్రం చంపలేకపోయారు. చంపగలిగారా? ఏ రోజు చంపలేకపోయారు. తూర్పు జ్ఞానులు వచ్చి ఇదిగో నాకు ఆ శుభవార్తను తీసుకురమని చెప్పినప్పటికీ కాడ తూర్పు జ్ఞానులు తారుమార్చేసేసారు. దేవదూత ఏం చేసింది? ఈ మార్గం వెళ్ళొద్దు, వేరే మార్గం వెళ్ళినట్టు దేవుడు ఏం చేసింది? వాళ్ళని మార్గాన్ని తప్పించేసి యేసేని బతికించాడు. హల్లెలూయా. ఈ రోజు కాడ ఈ అధికారులకి ఎవరో ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కాడ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ అధికారిని ఏ రోజు హృదయం మార్చినట్టు, ఏ రోజు తూర్పు జ్ఞానం హృదయం మార్చినట్టు ఈ స్థలం అధికారులని హృదయాన్ని మార్చి ఈ రోజు క్రిస్మస్ పెట్టుకోవడానికి కృపలు ఇచ్చారు. చెప్పడం దేవుని మాయింపడతారు. హల్లెలూయా. మందిరం ఆపేయాలనుకున్నది, ఆ వారాలు జరగకూడదు ఆపేయాలనుకున్నది, కానీ దాని తరం అవనే. ఎందుకో తెలుసా? ఉపవాస ప్రార్థనంత గట్టిది. ఆమేన్. ఆయన మాట ఇచ్చాడంటే నమ్మదగిన. అందుకే చెప్పా, ఆమె దేవదూత వచ్చి కుమారుని కంటారని చెప్పిన ప్రకారం నా ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎబ్రోను దగ్గరికి వెళ్ళి మరలా కొత్త సంఘంగా నేను ప్రారంభించగలిగిన సార్లు చెప్పా. ఎవరి దగ్గర మనం వెళ్ళవసరం లేదు, వచ్చిన మానేశ్వర దగ్గర మనం వెళ్ళవసరం లేదు, వచ్చిన వాళ్ళతోనే మనం చేద్దాం. ఎవరైతే వస్తారో వాడితోనే పరిచర్య జరుగుతుంది, మళ్ళా ప్రారంభమవుతుంది. మరలా నూతనంగా ప్రారంభిస్తున్నాడు దేవుడు. ఎబ్రోనులాగా దీన్ని మార్చబోతున్నాడు. మనందరికీ నూతనమైన ధైర్యంతో కొత్త అభిషేకంతో మనం నింపబోతున్నాడని మరి బండి మీద వచ్చి చెప్పానా సరే. అందుకు మేము ఎవరి దగ్గరికి మేము వెళ్ళాం, ఎవరు పిలవలా. కారణం ఏంటో తెలుసా? మనం పిలిస్తే అది వచ్చేది నా కొరకునే వస్తానేమో, కానీ మనం పిలవటం కాదు. వాళ్ళకి దేవుడి హృదయం ప్రేరేపించి పలానా మందిరంలో ప్రార్థించడానికి మేము వెళ్ళాలని వాళ్ళకి ఆశ కలగాలి. ఒకవేళ రక్షణ పొంది ఇంకా తప్పిపోయి దైవజనులు బాధ పెడుతుంటే వాళ్ళు ఏం చేయాలంటే మారు మనసు పొంది దేవుని దగ్గర రావాలి తప్ప మనం వెళ్ళి వాళ్ళు పిలవ అవసరం లేనే. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. నాకు ఎవరు కావాలని ఆశపడతానంటే అదిగో నా కొరకు లోకరక్షణ లోకానికి ఉదయించిన దేవుడు నా దగ్గర ఉండాలని ఆశపడతాను తప్ప ఈ రోజు మీరు ఇంతగా ప్రేమించిన వారే రేపొద్దున ఇది దొంగోడు అంటారేమో. చూడండి, ఒకప్పుడు భార్య ఎంత ప్రేమిస్తుందంటే ఏదైనా చిన్న మాట అన్నామంటే నువ్వెవడరా అంటాడు. లేదా స్నేహితుడు నువ్వేమన్నా యేసయ్య మనం ఏది చేసినా ఎన్ని తప్పులు చేసినా ఎప్పటికీ ఒక్క మాట మిమ్మల్ని అన్నానంటే ఏ రోజు కాదు అలానే. అలా అనుంటే నేను రోజు ఈ బలిపేటపై నేను నిలబడేవాడిని కాదు, పాపం చేస్తున్న మీరు ఇక్కడ కూర్చొని వాళ్ళు కాదు, రక్షణ తీసుకున్న మీరు చూడండి, ముగ్గురే చూడండి. ఆమె రక్షించబడింది, ఆమె ఇద్దరు మిమ్మల్ని ఎవరున్నారు ఈరోజు? రాష్ట్రంతలా కదా తెలుసా? అదే నిజమైన క్రిస్మస్ అంటే. హల్లెలూయా. మీ ముగ్గురు రండి ఒకసారి నిజమైన క్రిస్మస్ గురించి చెప్పాలి. మీ ముగ్గురు రండి. అమ్మరా నువ్వు కదా రాయాలి అవసరం చెప్పాలి. చెప్పిన మాట నువ్వు మా సంఘంలో నిజమైన క్రిస్మస్ జరుగుతుందంటానికి సాక్ష్యం ఇదే. ఈమె పేరు ఒకప్పుడు దిబ్బమ్మ ఉండి మరి భయంకరమైన తాగుడు వ్యసనాలతో ఉంటూ ఈ లోకానుసారం ఏదో నామమాత్రం భక్తి మాత్రమే చేసేది. కానీ దేవుడు మహాకృపను బట్టి మరి శాంసన్ జోషువాని ఆకుని పంపించిన తర్వాత ఈ బొమ్మరెట్టి వాదిలో పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు రాహిలమ్మ? ఎన్ని సంవత్సరాలు తాగు అంటే ఎప్పుడు అంటే పెళ్ళి అంటే ఎన్ని సంవత్సరాలు? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అయిందా? 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పెళ్ళయింది. 20 సంవత్సరాల నుంచి మరి 70 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆ 70 సంవత్సరాల ముందు 5 సంవత్సరాలు తీసేస్తే అంటే 20 35 45 సంవత్సరాల మరి తాగు నుంచి విడిపించే దేవుడు. చెప్పలు కూడా దేవునామాన్ని మైంపరుస్తా.
హల్లెలూయా. 45 సంవత్సరాలు మరి దిబ్బమ్మకున్న ఆమె ఆ తాగుడుతో బానిసమైపోయినప్పుడు మరి యాకిడి ప్రాంతానికి నేను వచ్చినప్పుడు రీబల శంత పొడుదిరా రీబల శకల ధర హస్యధర రేఖే తెలియ రీస్యం తెలియగల రబు శకల అడిగి రీబల శంచలగదన హస్యధర మరి 45 సంవత్సరాలు తాగుడు నుంచి ఈ బిడ్డ విడిపించాడు. వీడియో తీరా 45 సంవత్సరాల నుంచి ఈ బిడ్డను తాగుడు నుంచి విడిపించాడు. ఎలాగో తెలుసా? ఇదిగో ఈ ఆకిడి పట్టణానికి ఈ శాంసన్ జోషాన్ని ఈ బొమ్మరెడ్డి గారి వీధికి దేవుడు తీసుకొచ్చి మరి నన్ను ఇక్కడ నిలబెట్టి దేవుడు ఒకప్పుడు తాగుబోతుకున్న నన్ను విడిపించిన దేవుడు 45 సంవత్సరాలు తాగు నుంచి విడిపించిన ఈ దిబ్బమ్మని రాహిలమ్మగా మార్చాడు. ఇప్పుడు కూడా దేవుడు నామాన్ని మహిమపరుస్తా. హల్లెలూయా. అదే యేసయ్య కోరిక. ఆయన వచ్చింది లోకానికి ఎందుకంటే ఈ క్రిస్మస్ దినాన్న రక్షించటానికి. ఆమేన్. నశించిన వారిని ఎదిగి రక్షించడానికి. రెండేదేంటో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించటానికి. ఆమేన్. మరి శాశ్వత ప్రేమించి తల్లిని రక్షించాడు. ఈ తల్లి ఏం చేసిందంటే ఈమె రక్షించబడి దేవుని ఆశ నెరవేర్చింది. దేవుని ఆశించంటే ఇదిగో తన ప్రజల కొరకు వారి పాపం నుండి విడిపించాడు. లోక రక్షణకు వచ్చిన దేవుని కొరకు ఈ తల్లి ఏం చేసిందంటే ఇదిగో అన్న దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి, ఇదిగో గొల్లమ్మ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి, పెద్దరాజు దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి వీళ్ళిద్దరికి రక్షణలోనికి నడిపించి చెప్పడం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి నడిపించి గొల్లమ్మని కాస్త దేవుడు బాప్తిసం ఇచ్చి ఇదిగో ఈ రోజున అన్నగా మార్చాడు. చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి పెద్దరాజుకున్న ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే ఇదిగో షాలేం రాజుగా మార్చాడు. హల్లెలూయా. మరి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 45 సంవత్సరాల తాగుబోతుని మరి 12 సంవత్సరాలు మరి షాలేం రాజుని దేవుడు మార్చాడు. ఆమేన్. దేవునికి అదే నశించిన వారి ఎదుగు దేవుని చిత్తం కాబట్టి అదే నిజమైన క్రిస్మస్. ఆమేన్. ఇంతకన్నా సంతోషం లేదు చెప్పడం. గాడ్ బ్లెస్ మిమ్మల్ని దేవుడు దీవించాడు గాక. హల్లెలూయా. మరలా సంవత్సరంలో ఇద్దరు కాడ మరి ఆమె రక్షించండి. మీరు కాడ ఇద్దరు బిడ్డలు మీరు కనును గాక. ఆమేన్. కూర్చోండి. ఇద్దరు బిడ్డలు అంటే మగ బిడ్డలు కాదు, ఆత్మీయ బిడ్డలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి ఎందుకు ఇలా జరిగిందంటే ఇందాక నేను చెప్పా, దేవదూతతో దేవుడు మాట్లాడినట్టు ఈ ప్రాంతానికి వచ్చిన దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి దేవుడి పరిచర్యకి ఎలా ఉన్నాడంటే ఆయనకి ఇమానియేలు అని పేరు పెట్టాడు. ఇమానియేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని. చూడండి ఆయన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ సేవని అంచెలంచెలుగా ఇచ్చిస్తానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘానికి కావాల్సిన ప్రతిదీ సమకూరుస్తానే ఉన్నాడు. హల్లెలూయా. అనేక ప్రాంతాలు ఇది మరి భోజరాజు కాలంలో దగ్గర 10 మందికి రక్షణ ఇవ్వడానికి దేవుడు చూపించాడు. ఇచ్చేవాళ్ళు ఒక ఆమెకు రక్షణ ఇవ్వడానికి దేవుడు చూపించాడు నా చేతుల ద్వారా. మరి ఇక్కడికి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఈ చిన్న మందిరంలో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. మరి ఇటు పాములపర్లో కూడా మరి ఇద్దరికి రక్షణ ఇవ్వడానికి దేవుడు పంపించాడు నా చేతులతోనే. అలాంటి ఇక్కడికి వచ్చారు. ఇది చూడండి దేవుడు ఈ మందిరానికి ఎలా ఉన్నాడంటే ఇమానియేలుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ లోకానికి దేవుడు వచ్చాడంటే ఇమానియేలుగా దేవుడిగా మనకు వచ్చాడు. ఆమె అందుకే ఇమానియేలుగా దేవుడిగా నేను నమ్మకం ఉన్నాడు కాబట్టి మమ్మల్ని దేవుడు ఎలా చేశాడంటే ఇంత చెప్పాను కదా. అపోస్తల కార్యములు 1:8 చూడండి. అపోస్తల కార్యములు 1:8 ఏమో తెలుసా? పరిశుద్ధాత్మతో మొదలుగా నన్ను నింపాడు. ఆమె ఉపవాస దినాల్లో నింపేం చేశాడు తెలుసా? యెరూషలేములో వాగ్దానం కొరకు కనిపెట్టుకున్న నన్ను దేవుడు ఏం చేశాడంటే యెరూషలేములో ఉన్న నన్ను యోదాయలోకి తీసుకెళ్లాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోదాయ అంటే తెలంగాణ రాష్ట్రం. ఆమేన్. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఆగస్టు నెలలో మేము అక్కడ సువార్త చేసి కొన్ని ఆత్మల్ని రక్షించడానికి కృపనిచ్చాడు. హల్లెలూయా. అనేక మా ప్రాంతాల్లో మరి ఇసాపుగూడలో కానీ, కొండాపూర్లో కానీ, రామన్పూర్లో కానీ, మరి ఇక్కడ జీడిమెట్లో కానీ, అలవాల్లో కానీ, కొన్ని చాలా ప్రదేశాల ప్రాంతాలు మేడ్చల కానీ అన్ని ప్రాంతాలు దేవుడు మమ్మల్ని తీసుకెళ్లి మమ్మల్ని వాడుకున్నాడు. నాతో పాటు దైవజనులు అక్కడ చెప్పడం కూడా దేనామని మాట్లాడతాం. హల్లెలూయా. యోదాయలో ఉన్న మమ్మల్ని, ఎక్కడ యెరూషలేములో ఉన్న మమ్మల్ని అంటే బొమ్మరెడ్డి వద్ద ఉన్న మమ్మల్ని ఈ మార్గంలో చిన్న
ఉన్న మందిరం నుంచి మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని దాటించేశాడు. హల్లెలూయా. తెలంగాణ రాష్ట్రమే దాటించిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? అరే నాయన, నువ్వు ఇక్కడ కదా, ఇదిగో నా కొరకు కనిపెట్టుకున్నావు కదా ఉపవాసంలో, ఇదిగో నా దగ్గర ఏడ్చావు కదా, ఇదిగో నూతన సంఘాన్ని కనిపెట్టేది నీకు ఇస్తానని చెప్పాను కదా, ఇదిగో మరలా నీ బొమ్మరిలో మరలా నీ సేవను ప్రారంభిస్తానని మొదటి ఆదివారం సేవ ప్రారంభం చెప్పడం కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. అది చేసి ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేశాడంటే యూదయలోనే కాదు, నిన్ను సమరయలోనే కాదు నిన్ను తీసుకెళ్తా. ఎందులో తీసుకెళ్ళాడు? సమరయ అంటే కలకత్తాగా తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే రాష్ట్రాలు దాటిచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే, ఎలా ఉన్నాడు? ఇమానియేలుగా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడంటే ఇమానియేలుగా నీకు నాకు ఉండడానికి. ఆమేన్. హల్లెలూయా. ఇది నేను మెసేజ్ ప్రిపేర్ అవ్వలేదు, రోజు దైవజన్ ద్వారా మెసేజ్ ఇస్తుంది అనుకున్నాను, కానీ దేవుడు ఇక్కడ నిలబెట్టిన తర్వాత ఇదిగో 1-2 మొదలు పెట్టాను. కానీ ఇది వాక్యం దేవుడే నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు నడిపిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇది సంచరించే స్థలము కాబట్టి, ప్రార్థనతో నింపబడిన స్థలము కాబట్టి, కొన్ని సంవత్సరాల నుంచి కన్నీరు విడిచిన ప్రార్థన స్థలము కాబట్టి, అందుకు ఈ స్థలము ఆయన ఉన్నాడు కాబట్టి నన్ను నిలబెట్టుకుని దేవుడు నా నోటిని వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏదో బుక్ మీద రాసుకుంటే ఏదో చెప్తే అది జరిగేది కాదు, కానీ దేవుడు కనుక నాలో ఉంటే ఆయన ఏదైనా చెప్పగల దేవుడు. ఎందుకంటే మోషే ఏదో చెప్పిన మాట ఒకటే, ఇదిగో నీ వెళ్ళు, నువ్వు నిలబడు, నీకు నేను ఏది బోధించాలో అది నేను బోధిస్తానన్నాడు. ఆమేన్. మత్తయి 10 అంటారు కదా, మాట్లాడేవాడు నువ్వు కాదు శాంసన్ జోషువా, మాట్లాడేది నేను. ఆమేన్. ఇంత కోప్పడింది నేను ఇక్కడ కాదు. ఎందుకో తెలుసా? ఇన్ని క్రిస్మస్ దేవునికి నువ్వు వ్యతిరేకంగా నిలబడ్డావేమో, దేవుడు మాట్లాడే ఇష్టానుసారంగా ఉన్నావేమో, దేవుడి దగ్గర రాకుండా దూరంగా వెళ్ళిపోయావేమో, మందిరాలకి ఉండకుండా దూరంగా వెళ్ళిపోయావేమో, ప్రార్థన చేయకుండా దూరంగా ఉన్నావేమో, బైబిల్ చదవకుండా దూరంగా ఉన్నావేమో, భర్త మాట్లాడకుండా భర్తను ద్వేషిస్తున్నావేమో, భార్య మాట్లాడక భార్యను ద్వేషిస్తున్నావేమో. అలాగ ఉండటానికి కాదు, ఈ రోజు నీ జీవితంలో ఒక యూటర్న్ జరగాల. ఆమేన్. నువ్వు ఇక్కడ మనం సంగీత థియేటర్కి వెళ్తే యూటర్న్కి వెళ్తే నీ బీమారం వెళ్ళిపోతావు. అదే యూటర్న్ నువ్వు వెనక్కి తీసుకొని వస్తే బొమ్మరెడ్డి వాదులోకి వస్తావు. ఆమె ఇప్పుడు వరకు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నావు, యూటర్న్ తిరగడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావేమో బేమరం వెళ్ళటానికి, కానీ అది కాదు జీవితం. ఈ క్రిస్మస్ నీ జీవితంలో కలిసి యూటర్న్ తీసుకొని తప్పిపోయిన నీవు, పాడైపోయిన నీవు, దేవుడికి దూరం అయిపోయిన నీవు మరలా బొమ్మరెడ్డి వాదుల సంఘంలోకి వచ్చి నువ్వు కట్టబడాలా. హల్లెలూయా. దేవుడితో నువ్వు కలవబడాలా. హల్లెలూయా. ఇంకా జరగబోయేది ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో దేశములు అంతటా భూదిగంతల వరకు సాక్షులుగా ఉంచబోతున్నాడు. నెక్స్ట్ టార్గెట్ అదే. రెడీ అయిపోతున్నాయి పాస్పోర్ట్. హల్లెలూయా. దైవజనులుగా రెడీ చేసేస్తాను పాస్పోర్ట్. ఆ దేవుడు కలకత్తా కాదు, కువైట్, మస్కట్, దుబాయ్, అమెరికా, కెనడా, నాగాలాండ్ అనేక ప్రాంతాల్లో దైవజనులు ప్రవచించారు. ఆ ప్రవచించిన రోజులు మొదలైన. హల్లెలూయా. అందుకే గలతీయుల 6 కాలము సంపూర్ణమైన తెలుసు. దేనికి సంపూర్ణమైనదో తెలుసా? ఇదిగో మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ 2000 విధాలు, అన్ని ప్రవచనాలు, అన్ని వాగ్దానాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. మంచి మందిరాలు కట్టబడుతున్నాయి. 7 ప్రాంతాల్లో అనేక దేశాలు వెళ్ళబోతున్నాం, అనేక రాష్ట్రాలు వెళ్ళబోతున్నాం. మారుమూల గ్రామములు దేవుని ఎత్తుకొని ఈ గొర్రె ఈ గాడిద దేవుణ్ణి ఊరేగించబోతున్నాడు. ఆమె నమ్ముతున్నాను అది చేయబోతున్నాడు. మరలా క్రిస్మస్ వచ్చింది. జనవరిలో దైవజనులతో పాస్పోర్ట్ చేయాలి, ప్రార్థనలు పెట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి చిత్రం అయితే ఆ జాబు కాడ దేవుడు తీసేసి దేవుడి మమ్మల్ని పోషించును గాక. ఇద్దరు కలిసి సేవకి ఎల్లును గాక. నా బిడ్డల కాడ దేవుడే మంచి చదువులు చదివించును గాక. ఎందుకనంటే ఆయన నాకు ఇచ్చిన ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ ఇచ్చిన మాట్లాడే తెలుసా? ఇమానియేలు నేను రాసుకున్న బైబిల్ ఉంటే బుక్ ఉంటే రాసుకోండి. ఈరోజు ఈ క్రిస్మస్కి మరలా వచ్చే క్రిస్మస్ కాదు, జీవితాంతగా దేవుడే ఎందుకు వచ్చాడు ఈ లోకానికి. ఈ క్రిస్మస్లో ఏం చెప్తున్నాడంటే ఎప్పుడు నిత్యం మరణాంతం వరకు నేను నీకు ఇమానియేలుగా నేను ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. రాసుకున్నాను. ఇది నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఇది ఆమేన్. మీరు కడిస్తే మీరు తీసుకోండి, లైవ్లో ఇచ్చిన లైవ్లో తీసుకోండి. హల్లెలూయా. ఎందుకంటే యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు
నాకై పుట్టిన రోజు పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను పశుబాలుగా పుట్టెను పశువుల తొట్టెల ఇంతగా పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను పశుబాలుగా పుట్టెను పశువుల తొట్టెల వింతగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు హల్లెలూయా యేసయ్య మన కొరకు పరలోకం నుంచి విడిచి ఎందుకు వచ్చాడంటే తెలుసా మనకు తోడుగా ఉండటానికి ఆమేన్ హల్లెలూయా ఎందుకు మనకు తోడుకున్నాడంటే నీవు నేను ఎవరు ఏం పొందుకున్నామంటే ఏం పొందా ఆ కింద చాలా ఉంటది ప్రతి వారికి రక్షణ ఇవ్వటానికి లోకానికి వచ్చాను ఆమేన్ నువ్వు ఎటువంటి వాడు అయినా సరే నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా సరే ఎటువంటి దాంట్లోనే ఉన్నా సరే ఆయన అంటున్నాడు కదా 1:21 మొత్తం 21:21 తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించడానికి వచ్చారు ఆమేన్ ఎందుకు ఈ లోకానికి దేవుడికి వచ్చాడు 2 మాట చెప్పి ముగించబోతున్నాను దేవుడు ఈ సంవత్సరం 5 సంవత్సరం 4 సంవత్సరం 8 నెలల్లో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఎందుకు అంటే ఇమ్మానుయేలుగా ఈ లోకానికి దేవుడు వచ్చాడు హల్లెలూయా రెండోది ఎందుకు వచ్చాడంటే ఇదిగో నీ పాపము నుండి రక్షించడానికి అంతగా దేవుడు వచ్చాడంటే ఏమీ లేదు దేవుడు ఎందుకు వచ్చాడంటే నీవు నశించిపోకూడదని నరకంలోనికి వెళ్ళకూడదని దేంట్లోనికి ఆయన తీసుకెళ్ళాలనుకున్నంటే నిత్య రాజ్యంలోనికి పరలోక రాజ్యములో ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలి ఐకి ఎందుకు పెట్టలేదు మనం చేసేది ఎవరికడైనా డిస్టర్బెన్స్ ఉన్నవాడు దేవుడు నోరిచ్చేది కొందరికి ఇది లేదు ఈరోజు బలము లేని వాళ్ళు ఉన్నారు కుంటు వాళ్ళు ఉన్నారు ఆరోగ్యం లేని వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో కొన్ని వేల మంది చావు బతుకుల్లో ఉన్నారు కానీ ఈ క్రిస్మస్ త్యాగం ఏం చేసింది తెలుసా ఈ సంవత్సరం అయిపోవడం నాకు ఇచ్చిన నీ కొరకు ఉపయోగించాను నా నోరు మాటలు అనటానికి కాదు నీ కొరకు ఉపయోగించాను అందుకే వచ్చిన కానించి కాడ నా కొరకు నేనేం మాట్లాడు నన్ను ఎవరిని తెచ్చుకున్నా పర్వాలా ఎన్నన్నా మాట్లాడినా పర్వాలా ఏసైనా అన్నవారు నన్ను అంటే పెద్ద లక్కేం కాదు ఏసైనా తిట్టలేదు ఆయన తిట్టిన తిట్టడం పెద్ద లక్కేమీ కాదు ఎన్ని అయినా సరే పడటానికి నన్ను సంసిద్ధకున్నా ఎన్ని నిందలేసినా సంసిద్ధకున్నా ఎన్ని అవమానాలు పెట్టినా సంసిద్ధకున్నా కానీ నా యేసయ్య కొరకు నా నోరు ఉపయోగించాలని ఆశ కలిగాను అందుకే ఏ మాటగా నా నోరు నుంచి రోజుంచి పిల్లల విషయంలో కానీ నా భార్య విషయంలో కానీ సంఘం విషయంలో కానీ ఏ సేవకుల విషయంలో కానీ ఏ రోజు కన్నా మాట ఇంకా రాదు హల్లెలూయా ఇప్పుడు వరకైతే ఏ సేవకుల కన్నా ఉంటుంటే ఒక్కడికన్నా ఇప్పుడు కన్నా తక్కువ చేయలేదు రానున్న కాలంకి ఎవరికన్నా చేయను ఆమె శత్రువులను కూడా క్షమించమన్నాడు అందుకే నన్ను ఎవరైతే మోసం చేశారో ఆ వ్యక్తికి నేను భోజనానికి రమ్మన్నాను నేను ప్రేమించి నాయన అన్ని సమస్తం ఇచ్చేసిన వ్యక్తిని దేవుడి క్రిస్మస్ నువ్వు ఏం చేయాలో తెలుసా నేను ఎవరైతే బాధ పెట్టారో వారిని నువ్వు భోజనానికి పిలమని వెళ్తావా నువ్వు నేను పిలిచా కానీ ఆయన తన భార్య గర్భము ధరించి ప్రసవమైంది కాబట్టి ఇప్పుడు రాలేనయ్యా తర్వాత నేను వస్తాను ఎప్పుడైనా రా చెప్పమని చెప్పాను నేను రావాలా లేదో నీ చెప్తాను వచ్చి ఇక్కడ ప్రేమను తీసుకొని మీరు వెళ్ళండి చెప్పాను దేవుడికి మహిమ కలుగుతుంది అందుకు చూడండి దేవుడు ఏది చెప్పినా చేస్తా ఈ సంఘంలో కూడా కొంతమంది బిడ్డలు దేవుడి మీద వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వీట్ బాక్స్ ఇచ్చి నాకు ప్రార్థన చేసి రమ్మన్నాడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి స్వీట్ బాక్స్ ఇచ్చి చిన్న బూంది ఇచ్చి వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు అది ఎవరి మనసు అంటే దేవుని మనసు తండ్రిని ఎవరైతే ఇబ్బంది పెట్టడానికి కోసం ఇప్పుడు తెలుసా తండ్రి వీరేమి చేయొచ్చున్నా వీరేమి కనుక వీరిని క్షమించండి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళవలసిన అవసరం లేదు నేను వెళ్ళి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు అయినప్పుడు ఇక్కడ దేవుడు అన్నాడు చూడు వీరేం చేస్తున్నారు రేగుని గారికి వీరిని క్షమించుకోవాలి ఎందుకంటే దైవోద్యోగిని వ్యతిరేకిస్తున్నారంటే దేవుని వ్యతిరేకిస్తున్నారు వారి మనోనేతలు బంధించబడ్డాయి కాబట్టి వాళ్ళు ఎవరిని వ్యతిరేకించారు దేవుడిని ఈ రోజు ఒకవేళ ఈ డబ్బును బట్టి ఒకవేళ సంతోషం వచ్చాం ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నీకు ఒక పనిష్మెంట్ ఖచ్చితంగా నేను ఇవ్వవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఎందుకో తెలుసా నీ పైన నాయకుడికి నువ్వు దుఃఖ పెట్టేవాళ్ళుగా నువ్వు ఉండకూడదు గల్తీలో ఉంటుంది నీ పైన నాయకుడిని దుఃఖ పెట్టకూడదు కానీ నీ పైన నాయకుడిని ఆశ్రయించగా నీ పైన నాయకుడిగా నిన్ను కనుక వాళ్ళు ఏడుస్తూ ఉంటే నీకు ఆశీర్వాదం రాదు దయచేసి అందుకే లైవ్లో చూసుకోగలిగిన సేవకులకి ఎవరికైనా ఇదిగో దుఃఖ పెట్టుంటే కనుక ఆ సేవకుల దగ్గర క్షమించని ఒక మాట వెళ్ళి చెప్పు హల్లెలూయా ఆ దేవుడిని క్షమిస్తే దేవుడు ఎందుకంటే ఈ లోకానికి ఆయన నేను క్షమించడానికి వచ్చాడు ఆమె లేదా మనం చేసిన పాపానికి ఎవరు క్షమిస్తారా రాయలమ్మ చేస్తారు
మన తాగుని బట్టి, మన అన్న మాటలను బట్టి, మనం చేసే శాస్త్రాలను బట్టి, మనం చేసే క్రియలను బట్టి ఎవరైనా క్షమిస్తారంటే మన భర్త కూడా మనం క్షమించాం, మన భార్య కూడా మనం క్షమించాం, మన అన్న మన కొడుకులు మనం క్షమించడు, మన కోళ్ళు మనం క్షమించడు. కానీ నీ కొరకు క్షమించడానికి పరలోకానికి దేవుడు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోమలికి పెళ్లి చేశాడు త్వరలో. దేవునికి మహిమ కలుగును కాక. ఏం చెప్పిన వాక్యం చెప్పాలి అయిపోయే లోపు, లేకపోతే నీకు బిర్యానీ ఉంటుంది ఈరోజు. ఆమె హల్లెలూయా. బిర్యానీ క్యాన్సిల్. ఎవరైతే వాక్యం చెప్పానో వాళ్ళకి చెప్తేనే బిర్యానీ, జాయింట్ బిర్యానీ, లేకపోతే ఎవరికి లేదు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు ఆ ధనాన్ని కూడా దేవుడు సమకూర్చుని కాక. ఆమె ఎందుకంటే మనుషుల మీద ఆధారపడాలనుకోలేదు, దేవుడే ఆ ధనము తీసుకొచ్చి ఇచ్చును గాక. మీరు ఎంతమందికి భోజనాలు కావాల్సినారో దేవుడే సమకూర్చును గాక. ఆమె హల్లెలూయా. నేను ఈ సంవత్సరం ఎందుకు ఇంత సంతోషమేనంటే ఈ సంవత్సరం సేవకులకు సహాయం చేసే వ్యక్తిని నేను మార్చాను. ఒకప్పుడు ఒక సేవకులు నాకు సహాయం చేసేవాడు. ఈ సంవత్సరం నేను 3 సేవకులకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాను. ఈ సంవత్సరం ఒక సేవకులకి సంరక్షించడానికి దేవుడు కృప చూపించాడు. ఆమె కొంతమంది సేవకులు మండించడానికి దేవుడు కృప చూపించాడు. కొంతమంది సేవకుల్ని ముందుకు నడిపించిన దేవుళ్ళు ఒక నమ్మకమైన ఉండడానికి దేవుడు కృప చూపించాడు. నేను ఇక్కడ రాసుకుని ఏం రాసుకుని తెలుసా? క్రిస్మస్ అని డేట్ వేసుకొని ఇమ్మానుయేలుగా నేను తోడుగా ఉంటాను నీ మరణం వరకు అని రాసేసుకున్నాను. మళ్ళీ మాటని మర్చిపోతాను నేను. ఈరోజు నాకు వాగ్దానం ఇచ్చాడు. నాకు ఒకటే నమ్మకం, ఎవరు నాకు తోడున్నా లేకపోయినా నాకు ఎవరు తోడుకుంటారంటే క్రిస్మస్ నుంచి ఇమ్మానుయేలుగా చెప్పడం దేవుని పలికాను. వీరికి ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఆ మాట ఎవరికాడ చెప్పరు. ఆమె భర్త చెప్తామా? భార్య చెప్తారా? ఎవరికాడ చెప్పం. కొడుకులు చెప్తారంటే కొడుకులు పెళ్ళి అయిపోతే భార్యలు వెళ్ళిపోతారు. భర్త ఒకవేళ భార్య భర్త గొడవ అయితే ఇరాకులకి వెళ్ళిపోతారు. కొడుకు భార్య చెప్పినట్టు ఇదిగో మీ అమ్మని చూడొద్దంటే అమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ యేసే మాత్రం ఎవరు విడిచిపెట్టినా, ఎవరు దోసేసినా కానీ దోసివేసే దేవుడు కాదు. ఆయన నిత్యము ప్రేమించేది. ఆమె ప్రేమ ఎలాంటి తెలుసా? నిత్యము ప్రేమించే ప్రేమ. ఆమె తల్లి కన్నా ప్రేమ, తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ, బంధువులు మించిన ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమే మనకి ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. ఆ ప్రేమ ఇవ్వటానికి వచ్చాడు కాబట్టి ఒకటిగా అన్నాడు దేవుడు. మొట్టమొదటి మాట ఏమన్నాడు తెలుసా? దేవత చేసేది తెలుసా? ఈ లోకంలో ప్రజలందరికీ దేవుడు ఏమన్నాడు? ఇమ్మానుయేలుగా తోడున్నాడు. ఆమె నాకు ఒక్కడికే కాదు, ఇక్కడున్న ప్రతి బిడ్డకి దేవుడు, చిన్న బిడ్డలకి, ఇక్కడ యవనస్తులకి, వృద్ధాపున్న వాళ్ళకి అందరికీ దేవుడు ఎలా ఉంటాడు అన్నాడంటే ఇమ్మానుయేలుగా తోడుంటాడు అన్నాడు. ఆమె ఇక్కడున్న వాళ్ళకి కాదు, లైవ్ లో చూస్తున్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వ్యాపారంలో ఉన్నా వెళ్ళినా కానీ, వ్యాపారంలో వెళ్ళే ప్రయాణాల్లో, చేస్తున్న పనుల్లో, మీ ఆరోగ్యంలో వెళ్తున్న, స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు, చెరువు పనులు చేస్తున్నప్పుడు అన్నింటిలో కూడా దేవుడు ఏమన్నాడు అన్నాడే? ఇమ్మానుయేలుగా తోడుంటా అన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు మనకి ఏం కావాలి చెప్పండి? నాకు మాట ఇచ్చేసాడు, వాక్యం అయిపోయింది. ఆ దేవుడు ఏం చేసాడో చెప్పాడు. యోధాలో చేయమన్నాడు, యెరూషలేములో ఉండమన్నాడు, కనిపెట్టుకున్నాం. యోధాకి వెళ్ళమన్నాడు, తెలంగాణకి వెళ్ళి వచ్చాడు. సమనికి వెళ్ళమన్నాడు, కలకట్ట వెళ్ళాం. రాష్ట్రంతల గదన హస్యాద. ఇంకొకటే వాగ్దానం ఉంది, దేశాలలో. ఆమె ఆ ప్రార్థన మీరు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేశంలోకి వెళ్ళి నశించిపోయిన ఆత్మలు కొన్ని ఉంటాయి. ఎవరు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి సువార్త చెప్పొచ్చును. ఆమె ఆమె అందుకు మీ ప్రేమైన దైవజనమా, ఈరోజు దేవుడు ఒకటే చెప్పాడు. ఇదిగో కన్యక గర్భవతి కన్యక కుమార్తె గర్భవతి కుమార్ని కనని మర్యంతో చెప్పాడు. ఏమనంటే ఇదిగో మాట ఇచ్చాడు, నువ్వు కుమార్ని కంటావని. హల్లెలూయా. ఈ రోజు ఈ క్రిస్మస్ దేవుడికి మాట ఇస్తున్నాడు. ఏమంటే ఇదిగో నేను ఇమ్మానుయేలుగా నీకు తోడున్నా. చెప్పకుండా దేవుని పెట్టామా? హల్లెలూయా. మీరు నేను ఎలా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని యందు నమ్మకంగా జీవించాలా, ఆయన నీతి రాజ్యనీతికి ఏ విధంగా ఉండాలా. నిజమైన క్రిస్మస్ మనం ఇప్పుడు చేసుకున్నాం. ఎందుకో తెలుసా? ఒక ఆత్మ రక్షించబడి 2 ఆత్మలు రక్షించింది. అదే నిజమైన క్రిస్మస్. ఆమేన్. రెండోది ఆయన చిత్తం ఏంటి? ఒకటి చిత్తం ఏంటి? నశించిన వాళ్ళు ఎందుకు రక్షించడం కంటే పాపంలో మిమ్మల్ని దేవుడు రక్షించాడు. ఆమేన్. అదేనా దానికోసం దేవుడు వచ్చింది. అమ్మ దేనికి వచ్చారు? రాయలు గారు చాలేం దేనికి వచ్చాడు? చూడండి, 1:22 ఏమన్నాడు చూడండి. ఆమె ఒక కుమార్ని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించి. మనం అందరం దేనికి రక్షించబడ్డా? హ్యాపీ క్రిస్మస్ అయ్యా. హల్లెలూయా. మీరు ఇక్కడ రావాలా అప్పుడప్పుడు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడు పరిశుద్ధాత్మ నింపబడితే కీర్తన 32 ప్రకారము ఆయన మీద దృష్టి ఉంచితే నువ్వు ఏం మాట్లాడాలో, ఏది బోధించాలో దేవుడే మాట్లాడతాడు.
నేనేమన్నా రాసుకొని వచ్చానా? బైబిల్ తీసాను, దేవుడు స్వరమేని పడ్డాడు, యమానేలు కొన్నాను రా, ఇక్కడ తీసుకొచ్చాను రా, అదే వాక్యం. యమానేలు పెట్టుకున్నాను. ఆ యమానేలు దేవుడు మమ్మల్ని ఎలా చేశాడంటే అంచెలంచెలు హెచ్చించి దేశంలో ఉన్న 40 రాష్ట్రాల్లో, దేశంలో ఈ ఆఖరి పట్టణంలో ఉన్న మమ్మల్ని దేవుడు ఏం చేశాడంటే విమానాలు లెక్కించి ఢిల్లీ తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోయిడా తీసుకెళ్ళాడు, ఆగ్రా తీసుకెళ్ళాడు, పంజాబ్ తీసుకెళ్ళాడు, అంటే సమరయలో తిప్పాడు మమ్మల్ని. ఆమె ఎందుకు అంటే ఆయన మాట నేను నిన్నాను కాబట్టి. ఆయన మాట ఆ హనుమాన్ జంక్షన్లో 50 మంది సంఘం ఉన్న అక్కడ మంచి పరిచయం జరుగుతున్నప్పుడు అక్కడ కొన్ని 100 మంది క్రిస్మస్ జరిగినప్పుడు దగ్గర 800-900 మంది క్రిస్మస్ జరిగింది 2018లో. అయినా కానీ దాన్ని వదిలిపెట్టి ఇక్కడ నన్ను ఆయన మాటిని, ఒక దైవజనుని మాటిని నేను వచ్చాను కాబట్టి దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? అందుకు నీవు నీ భర్త మాట వినాలా, నువ్వు నీ భార్య మాట వినాలా. అది మొదటగా మీరు ప్రేమించినప్పుడు ఖచ్చితంగా నీ భర్తను ప్రేమిస్తే దేవుని కన్ను ప్రేమిస్తావు, నీ భార్యను ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుని మాటనే ఉంటాం. మనము అవి ఉండవు మన ఇంట్లో అవి ఉండవు. సరే, భార్య ఒక మాట ఉన్నదంటే భర్త తగ్గించుకోడు, భర్త ఒక మాట ఉన్నదంటే భార్య నువ్వెంత అంటే నీవెంత అంటాం. కాబట్టి మనం ఎవరికి మన దగ్గర దేవుని భక్తి లేకపోవడం మన నోటంతా మాట్లాడుతాం. నేను చచ్చిపోవాలనుకున్న ఈ లోకంలో ఒకటి. హల్లెలూయా. ఈ లోకంలో ఇంకా నేను కనబడకూడదు, ఈ లోకంలో నా శరీరం కనబడకూడదు, ఇంకా దేవుడి నాలో కనబడాలి. హల్లెలూయా. ఆ ప్రేమ మొదలు పెట్టాడు ఈ 12 రోజులు ఉపవాసాల్లోనే. ఇంకా కొన్ని రోజులు దానికోసం ప్రార్థించేవాడు. ఇక్కడ పేగు మడత పడుతుంది అప్పుడులా ఫస్ట్ లాగా, కానీ దేవుడే నిలబెట్టాడు. హల్లెలూయా. పేగులన్నీ అతుక్కుపోయింది. 12 రోజుల నుంచి దగ్గర 12 తరగతి ఈ రోజు 20, 13 రోజులు ఒక్క మెట్టు కడుపులో కలుగుతుందంటే ఈ మంచినీళ్ళతో ఏదో అప్పుడప్పుడు తాగుతారు. మా చెరుకు రాత్రి ఆఖరికి నిమ్మకాయ రసంగా బట్టే ఆయన మత్తు మరుపు నిమ్మకాయ రసంగా కొడుకున్నాడు. అయినా అలాగే కాలిగడ్డతో కొడుకున్నాను. అయినా మీ దగ్గరికి వచ్చి పొద్దు నుంచి కాడ ఒక్క నీటి చుక్క కాడ లోనికి వెళ్ళకుండా, టిఫిన్ కాడ చేయకుండా కట్టుక ఉపవాసంతో మీ మధ్యలో వాక్యం నిలబడ్డాను కాబట్టి నా దేవుడి వాక్యం అనిపించాడు. ఆమె నీకు ఆహారం కాదురా, నేను నీకు తోడున్నాను. హల్లెలూయా. మనిషి రొట్టె వల్లనే కాదు, నాకు నోటి మాట వల్ల జీవిస్తారని ఈ రోజు నన్ను ప్రతి సాక్షిగా ముందు పెట్టాడు. ఆమె అందుకు ఈ క్రిస్మస్ నేను ఏం చేశాను సార్, వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉన్నాను. మీ కుటుంబం గురించి ఉపవాసం ఉండండి. ఎమ్మన్యేలుగా దేవుడు మీకు తోడున్నాడు కాబట్టి మీరు జయించలేనివి, మీరు గెలవలేని, మీరు ఓడిపోతున్నాయి. ఈ క్రిస్మస్ నుంచి ఇంటికి వెళ్తుండగానే దేవదూతల ముందుకే వెళ్ళి అద్భుతమైన జీవితంలో జరిగించును కాక. మీకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చును కాక. ఎందుకంటే పాపం నుంచి విడిపించబడింది మీరు, మన సంఘం అందరికీ రక్షించబడింది వాళ్ళు. అందరూ ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా రక్షణ తీసుకున్నాం. హల్లెలూయా. దాన్ని బట్టి చెప్పడం దేవుని నామమున మహిమపడు. ఆమేన్. హల్లెలూయా. రానున్న రోజుల్లో యవనస్తులు ఇంకా సమీర్ జీవను సాత్విక రక్షణలోనికి దేవుడు నడిపించును. ఆమె భీమవరంలో కూడా దేవుడు అద్భుతమైతే ఆ ముగ్గురు బిడ్డలకి రక్షణ దేవుడు ఇచ్చాడు. జాషువా రక్షణ అంటే దేవుడు తన చిత్తకాలం జరగాలి. అందుకే మన కాలంలో ఏది జరగకూడదు. ఆమె ఈ క్రిస్మస్ ఈ రోజు ఇక్కడ జరగాలనుంది కాబట్టి ఏ రోజులో ఉన్న హృదయాన్ని జ్ఞానులు వెళ్ళినప్పుడు మార్చాలని చూసినప్పుడు ఆ హృదయాన్ని మార్చినట్టు జ్ఞానులాగా మనకు కొందరు సహాయం చేశారు. దాని ద్వారా వాళ్ళ హృదయం ఆ ఏ రోజు హృదయం మార్చిబడి కాకపోయినా కానీ ఆయన నోట్ అంటే వచ్చిందో తెలుసా, పెట్టుకోండి అని వచ్చింది. ఆమె ఇంత అందంగా ఇంత ఘనంగా జరుగుతున్నాను కాబట్టి మనం దుఃఖపడి వల్ల ఉండకూడదు. మంచి మంచి బట్టలు దేవుడు ఇచ్చాడు, మంచి మంచి బట్టలు కట్టుకొని రాము. లేకపోతే అనుకోవచ్చు హల్లెలూయా. దేవుడిచ్చి నీ కట్టుకోకపోతే రేపొద్దున ఈ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆమె దేవుడు నాకు ఇచ్చాడు, మంచి డ్రెస్ ఇచ్చాడు, సాయంత్రానికి మళ్ళీ మంచి డ్రెస్ ఇచ్చాడు, అది నేను వేసుకోవడానికి కొంచెం చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా మా దైవజనురాలే కొన్ని ఇచ్చింది నాకు ఇచ్చింది. ఆమె నేను కొనుక్కోలేదు కదా, దైవజనురాలు సంథింగ్ ఎంత ఇచ్చింది, మిగతా డబ్బులు నేను వేసుకొని నేను కొన్నాను సార్. ఈ కింద ప్యాంట్ కూడా తనది కొంచెం బాగుంది, నాకు పంపించి దేవుడు చిన్న పంపింది. హల్లెలూయా. అందుకు భారీ బట్టలు కొన్నవారు మనం అందరం ఈ క్రిస్మస్ సెలవుడాలంటే ఒక్కొక్క సగం కలిసేం కాబట్టి బంధం ఏర్పడదు. కాబట్టి ఎలా ఉండాలంటే క్రిస్మస్లో మనం అందరం కాడ ఆయన కృపలో ఇద్దరు ఏకాత్మ అవ్వాలి. హల్లెలూయా. ఇద్దరు ఏకాత్మగా ప్రార్థన చేసుకోవాలా, ఇద్దరు ఏకాత్మగా బైబిల్ చదువుకోవాలా, ఇద్దరు ఏకాత్మగా సలహాలు చేసుకోవాలా, ఇద్దరు ఏకాత్మగా ఏం చేయాలో తెలుసా, ఏది చేసినా భర్త భార్య చెప్పాలా, భార్య భర్తకి చెప్పాలా. అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు జీవించే జీవితాలు ఒకవేళ జీవించుకుంటే ఈ రోజు మానేలేను కాక. అప్పుడే ఏమవుతుందంటే శత్రువు మధ్యలోనికి వచ్చేసి కుటుంబంలో సంతోషం లేకుండా
మనం ఎంత స్టేజ్కి వెళ్ళాలని ఉంటాడు. భర్త అయిన భార్య ఎంత స్టేజ్కి వెళ్ళండి, మీరు ఎవరికి లోపడాలంటే దేవుడు భర్తకు లోపడాలి. భర్తను ఏమన్నానంటే భార్య అని ప్రేమించాలి. భర్తకు లోపడకుండా నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడితే దానికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి. అమ్మ చెప్పరా, అవునా కదా? ఆయన మనందరికీ పెద్ద నేను చెప్పేది సత్యమా సత్యమా? ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే ఈ ఇమ్మనీలు ఉన్న దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా? నీ కాళ్ళలో నేను ఆశ్రయంగా మార్చాడు. నీ కాళ్ళు అనేక దేవుని కనుక మార్చేస్తాడు. నీ కాళ్ళు అబ్బా ఈ ఇంట్లో ఎప్పుడు కనుక గొడవలేదురా, ఈ ఇంట్లో ఇప్పుడు నేను ఏసే కనబడుతున్నారా, ఏసే రక్షకుడు ఏ విధంగా వస్తాడా? ఒకప్పుడు కొట్లాడు తిట్లాడు పెట్టుకున్న ఈరోజు ఎంతగా ఆనందంగా జీవిస్తున్నారంటే, ఏమీ లేకపోయినా ఆనందంగా ఎంతగా ఉన్నారంటే వీరికి దేవుడు తోడున్నారని నీ ఈదులో వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఈరోజు ఇంత సాక్ష్యం నీ ద్వారా కదా. దేవుడు ఇమ్మనీయులకు వచ్చిన దేవుణ్ణి, రక్షకు వచ్చిన దేవుణ్ణి అన్నిల ముందు నాశనం చేసి అన్నిల ముందు అవమానపరిచి వాళ్ళు మందిరం రాకుండా చేసేది. దయచేసి మీ అందరికీ నేను సరళంగా ఉన్న బిడ్డలందరికీ దైవలోపల చిత్ర ఆ జీవితము ఇప్పుడే చచ్చిపోవును కాక, ఆమె ఆ జీవితం ఇప్పుడే పాతబడిన కాక. నీవు నేను ఎలా ఉండాలంటే యెషయా 60:1 వచ్చిన చూడండి. నేను ముగిస్తున్నాను. యెషయా 60:1 వచ్చింది. యెషయా 60:1 వచ్చింది. హల్లెలూయా. నీకు ఎలుగు వచ్చింది అనండి, అనండి తమ చేపెట్టుకోండి. ఫోటో స్థితి నాకు ఎలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నా మీద ఉదయించాడు అంటే యెహోవా మహిమ ఈ క్రిస్మస్ దినాన నా మీద ఉదయించాడు. ఈ రోజు నుంచి నా మీద ఏ చీకటైతే కమ్ముందో, ఏ చీకటైతే గమ్ముందో ఆ చీకటి తొలగిపోతుంది. ఆయన మహిమ నా మీద కనబడుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఆమేన్. అందరూ మరి ఏం పలికించి ఏం వదిలించండి? మీ ఎలుగు లోకానికి రక్షకుడుగా ఆ స్టార్ ఏదైతే ఎలుగొచ్చి ఆ గొల్లల మీద ఎలుగొచ్చిందో ఆ విధంగా ఈ రోజు దేవుడి క్రిస్మస్ దినాన ఆ ఎలుగు మీ మీదకి వచ్చింది. ఆమేన్. ఒకవేళ గడిచిన సంవత్సరాలు క్రిస్మస్ ముందు దాకా 2 దినాల దాకా రాత్రి వరకు కూడా ఒకవేళ కనుక నీ మీద చీకటి తొలగిపోయి ఒక ఎలుగు తొలగిపోయి ఒకవేళ చీకటి ఉంటే ఈ రోజున మరలా దేవుడు ఎలిగించాడు. చెప్పండి దేవుడు మరి మేము హల్లెలూయా. ఆ ఎలుగు నీకు మనం పోగొట్టుకుని బిడ్డలుగా ఉండకూడదు. ఆమేన్. ఈ నోటిని జాగ్రత్త పెట్టుకుందాం, మన కళ్ళు జాగ్రత్త పెట్టుకుందాం, మన చేతులు జాగ్రత్త పెట్టుకుందాం, మన కాళ్ళు జాగ్రత్త పెట్టుకుందాం, మన శరీరం జాగ్రత్త పెట్టుకుందాం. జాబులు చేస్తే జాబుల్లో కూడా ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏది కట్టాలో మాట్లాడాలో, నీ తోటి సహకారులతో ఎలా మాట్లాడాలో, ఒకవేళ టాపీ పనికి వెళ్తే టాపీ దగ్గర వాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఒకవేళ ఎవరి దగ్గర ఇంటి పనికి వెళ్తే ఇంటి దగ్గర ఎలా మాట్లాడాలో, ఒకవేళ రేవులోకి చేపల దగ్గరికి వెళ్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలో నీ నోరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు నుంచి నీ నోరు నుంచి ఏం రావాలంటే యేసయ్య ఈ లోకానికి ఇదిగో శాశ్వత ప్రేమించడానికి వచ్చినట్టు నీ తోటి వారిని నువ్వు ప్రేమించే వ్యక్తిగా మారిపోవాలా. వాళ్ళని తిట్టినా ద్వేషించినా నిన్ను బాధ పెట్టినా వాళ్ళను ప్రేమించే వ్యక్తిగానే ఉండాలా. హల్లెలూయా. యేసయ్య ప్రేమించాడు, సిలువలో ప్రేమించాడు, మనం చూసామది. ఆయన ముళ్ళ కిరీటం పెట్టిన, గొర్రెలతో దెబ్బలు కొట్టిన, రక్తము ధారాళంగా ప్రవహించిన ఆ గొలుగొత కొండ మీద కొన్ని గంటలు 9 నుంచి 12 గంటల వరకు 3 గంటల వరకు గొలియాతులు 6 గంటలు ఏలాడినప్పటికీ కాడ దేవుడు ఎవరిని కూడా ఒక మాట కాడనలేదు. హల్లెలూయా. తండ్రి ఇదేమి చేస్తున్నారు కనుక వీరిని క్షమించను అన్నాడు. ఆమె ఈ రోజు నువ్వు కూడా ఏమన్నా తెలుసా? ఒకవేళ నీ భర్త గవాలు మాట్లాడా, ప్రభా ఆడి నెలకు దురాత్మ వెళ్ళింది, ఆయన క్షమించు ప్రభా, ఆ మాటలు బంధించని నీలో నువ్వు ప్రార్థన చేసుకోవాలా. ఒకవేళ భార్య నేను ఏమన్నా అన్నదా, ఆ భార్య ఇదిగో దాంట్లో దురాత్మ వెళ్ళింది, ఆమె అంటుందనైనా ఇదిగో ఆమె నోటిని బంధించు ప్రభాని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అంతే తప్ప ఒకరికొకరు కుక్కలాగా గడుచుకోకూడదు, గయ్యాల్లాగా మాట్లాడకూడదు, గయ్యాలలాగా నీ ఈదులో నువ్వు నీ పేరుని చేసిన పేరుని పోగొట్టేవాడిగా ఉండకూడదు. మరుతున్న మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, అందరి కాడ యేసయ్య ప్రేమతో నింపబడింది. ఒకటే మామకు చాలా బాధపడ్డాను. ఈ రోజున మన మధ్యలో ఎంత సంతోషంగా ఉంది అంటే, ఎంత ఆనందంగా అందరికీ అక్కడ ఒక ఏంజల్ లేదు, తెల్ల చీర కట్టుకొని అసలు ఏంజల్ లాగా కనపడేది అన్నమాట. ఎవరు వచ్చి రాకపోయినా ముందు 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 ఎవరు ఉండేదంటే ఏంజల్ ఉండేది. యేసయ్య వచ్చి కూర్చొని కూడా అక్కడ ముందు ఆమెకు ఒక్కడికి చెప్పిన చాలు అనుకునేవాడు నేను. ఈ రోజున మన మధ్యలో లేదు. నువ్వు కాడ ఎప్పుడు దాక్కుంటావు నీకు తెలియదు.
ఎప్పుడు నేను పిలుచుకుంటాడో దేవుడు తెలియదు. ఎప్పుడు నీ జీవితం అంతమైపోతుందో నీకు తెలియదు. ప్రియమైన బిడ్డలారా, లైవ్లో చూస్తున్న వాళ్ళారా, నేను చెప్తున్నా ఒకటే, నీకు అవకాశం ఉన్నది మరొక ఇదిగో నూతనమైన వ్యక్తిగా మారటానికి. అందుకు ఈరోజు నువ్వు నూతన వ్యక్తిగా నువ్వు మారాలా. నీ కుటుంబంలో సంతోషంతో నింపబడాలా. ఒకవేళ నీ భర్తని వ్యర్థమైన మాటలతో ద్వేషించావా, నీ భార్య వ్యర్థమైన మాటలతో ద్వేషించావా, ఈ రోజు ఒక పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఒప్పుకొని నూతన వ్యక్తిగా నువ్వు నేను ఎల్లుని కాక. చిన్నపిల్లల చదువుల్లో ఇదిగో బైబిల్ చదవకుండా వాక్యం చదువు ఇలా కుక్కదాడుకో, కుక్క ఎత్తది నీకు వాక్యం. చిన్నపిల్లలకు మీరు ఎలా ఉండాలో తెలుసా? కుక్కింటారు వాక్యం తెలుసా? అబ్రాహం చెప్తే అబ్రాహము దగ్గర ఒంటిలు మోకాలు వేసింది. అవి ఉంటాయి మాటలు, విశ్వాసం ఉంటుంది వాటికి. మనుషులకే విశ్వాసం ఉంది. నువ్వు ముద్దేస్తున్న రాయలమ్మా, నీ వెనక పడుంది అంతే. ఈ సేవకుడు ఎంతమందికి ఏది చేసినా కానీ వ్యతిరేకత తిరిగిన వాళ్ళు ఈ ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకత తిరిగి కృతజ్ఞతలు ఉన్నారు తప్ప కుక్కలాగా విశ్వాసంగా ఉన్నారా? లేరు. నేను దాన్ని ఛాలెంజ్ పడతాను. నేను తెచ్చిన కుక్క చచ్చిపోతే ఎంత ఏడ్చాను కేరళ వెళ్ళినప్పుడు నాకు తెలుసాడు. కొన్ని రోజులు ప్రేమించేదాన్ని, కానీ దాని గురించి ఏడ్చాను నేను కేరళలో. నా తండ్రి చచ్చిపోయినప్పుడు కూడా ఏడవలేదు. అంత విశ్వాసం అది. పొద్దున్నే లేసిన లేపేసేది. అమ్మగారు కాళ్ళంట పడిపోయేది. వీళ్ళున్నారా? ఎప్పుడు డబ్బులు ఇస్తారా, ఎప్పుడు చికెన్ జాయిన్ తెస్తారా, ఎప్పుడు మాసాలు తెస్తారా, ఎప్పుడు డబ్బు బట్టలు కొడతారా, వీటి కోసం చూస్తారు తప్ప బిడ్డలో ప్రేమ ఎవరు నేను ఇవ్వట్లేదు. ఈరోజు మా అమ్మకి నేను ఎవరు ప్రేమిస్తున్నారామని నేను తెలుసుకున్నావో నీ అత్తనంతే ప్రేమించు. నీ తల్లికి ఏదైతే మంచి మంచి వస్త్రాలు కొన్నావో నీ అత్త కడదే మంచి వస్త్రాలు కొని. నీ తల్లికి ఎంత వచ్చినప్పుడు ఎంత మంచి భోజనం పెడతావో నీ అత్త కాడంతే మంచి భోజనం పెట్టు. యేసయ్య ప్రేమ అది. మనం చేస్తామా? ఖచ్చితంగా భర్త చేస్తాడు. తల్లి వచ్చినప్పుడు భార్య ఏదైతే చెప్తే చేస్తాడు. భార్య తల్లి వచ్చినప్పుడు ఏది చేయమంటే భార్య చెప్పినట్టే చేస్తాడు తప్ప నేను చేయను అన్నాడు. కానీ భార్య మాత్రం తల్లిని ఒకలాగా అత్తను ఒకలాగా చేస్తాడు. మీరు గుచ్చుకుంటే గుచ్చుకోవచ్చు, మీ హృదయాలు మారాలని మాట చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య అందరినీ ప్రేమించడానికి వచ్చిన దేవుడు. నీ తల్లిని ఒకలాగా, అత్తను ఒకలాగా, మర్దిని ఒకలాగా, నీ తమ్ముడిని ఒకలాగా చూసేటట్టు ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే నీ తల్లిని ఎలా చూస్తున్నావో నీ భార్య నీ అత్తను కానీ అలాగే ఈ లైవ్లో కానీ ఇక్కడ కానీ ఎవరికి మాట్లాడుతున్నావు. మార్చుకోండి హృదయాలు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడంటే అక్కడ ఆ మాట అవసరం. నేను ముగించాను ఉంటాను కానీ మాట ఇచ్చాడు దేవుడు. ఎందుకో ఈ తల్లిని చూసేటప్పటికి కొడుకులు ప్రేమించట్లేదు. ఈరోజు సజ్జుల గుండి ఆ కంటాపరం చేసింది ఎవరో తెలుసా? ఒక దైవజనుడిగా దేవుడి ఆమె దగ్గరికి వెళ్ళి దగ్గర తల్లి కన్నా ఎక్కువగా చూశాను. అందుకే నా తల్లిని ఆమెలో చూసుకున్నాను. ఆమె నన్ను విడిచిపెట్టిన సంఘానికి రాకపోయినా సమాధానంగా అయినా కానీ ఏ రోజున కానీ తను ఒక్క మాట కూడా ఏ రోజు కూడా వచ్చినప్పుడు కూడా ఏ రోజు ఒక మాట కానీ నేను అన్నను కాడా అనలా. సరేనమ్మా మంచిగా ఉన్నారు కానీ చెప్పి చేపల దగ్గర దేవుడికి వెళ్ళినా వెళ్ళిపోయింది తప్ప మందిరానికి రామని కూడా చెప్పను. కానీ తను నాకు మాట ఇచ్చిన మాట ఏమిటండి? అయ్యా నేను ఎవరేమి విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అంతేగా చెప్పి. అందుకే అందరూ విడిచిపెడతారు. ఈరోజు నా క్లాస్ కొట్టినోడే మన మీద రేపు చంపలు కొడతారు. ఈరోజు మంచోడు అన్నవాడే చెడ్డోడు అంటారు. అందుకే యేసయ్యను కదా అన్నారు కదా, అన్ని మంచి పనులు చేస్తే ఏమన్నారు? వీడు సాతాను పట్టిన అన్నారు ఒకరు. వీడికి గర్వం ఎక్కువ అన్నారు. వీడు ఈ మనిషిని మాట్లాడలేదు దేవుని మాటని ధిక్కరిస్తున్నారు అన్నారు. అంతే ప్రజలు. ఆ ప్రేమ కాదు కావాల్సింది, దేవుని ప్రేమ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి ప్రేమ, ఆ తల్లి నేను చూడలేకపోయాను కాబట్టి ఆ తల్లి మా అమ్మని కాడ మరి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర సరిగ్గా తీసుకెళ్ళలేదు. కానీ తల్లిని మాత్రం రాహిలమ్మని మాత్రం మరి అది గిద్దెనైనా కానీ సత్తుబాబు అయినా కానీ ఆ సంస్థనైనా కానీ తన కోడలైనా కానీ ఎవరి కాడ తీసుకెళ్ళలేదు. కానీ అసలు నా బండి ఎన్నిసార్లు చైన్ పడిపోయిందంటే అన్నిసార్లు చైన్ ఎక్కించుకుంటూ ఆమె దించి చైన్ ఎక్కించుకుంటూ ఆ చైన్ ఎక్కించుకుంటూ నీకు ఇచ్చిన తర్వాత ఆ చైన్ పాడు చేసి ఇచ్చినప్పుడు ఆ చైన్ బాగా చేసి ఎక్కించుకుంటూ వెళ్ళి 10 సార్లు పడిపోయింది లాస్ట్ టైం నేను. అయినా అక్కడ ఇక్కడ కోపపడాను. ఎందుకో తెలుసా? యేసయ్య అలా కోపపడకుండా ఉండటానికి యేసయ్య నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రేమ చూపించాలని తీసుకొచ్చాడు. నాలో ఆయన కనబడాలని చూపించాడు. హల్లెలూయా. అందుకు చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ బతికించాడు.
లేని వాళ్ళకి వస్త్రాలు దానం చేశారు, లేని వాళ్ళకి రైస్ దానం చేశారు, లేని వాళ్ళకి ధనము సహాయం చేశారు. అనేక కుటుంబాలు సంతోషాన్ని నింపారు. ఈ రోజున ఏడుపుగా ఉన్న వాళ్ళ కుటుంబాలు మరణంతో భర్తలు కోల్పోతారు అనుకున్న వాళ్ళని ఈ రోజు సంతోషం నుంచి కొన్ని వేల రూపాయలు సంపాదించిన వ్యక్తులుగా దేవుడు మార్చేశారు. కానీ వాళ్ళ కళ్ళు నెత్తికెక్కింది. ఆమె నాకే నా సంబంధం లేదు, వాళ్ళకి ఎక్కడికి నాకు అనవసరం. కానీ దేవుడిని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ మనము నువ్వు ఎలా ఉన్నావు? ఇమానుయేలుగా దేవుడు నీకు తోడే ఉంది. ఆయన నిన్ను కాపాడుకుంటూ ముందుకు నడిపించుకుంటూ వెళ్తుంటే నువ్వు ఎలా ఉన్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకు కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఇమానుయేలుకున్న దేవుడు ఇన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు, ఇమ్మానుయేలుగా ఎన్నంటి నిలిచావు, ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇమ్మానుయేలుగా నా దేవుడు కొరకు ఈరోజు అదే వాగ్దానం ఇచ్చాడు. జీవితాంతం నీకు తోడుకుంటాడు ఆయన. ఆయన విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకుండా కాక 3 విషయాలు చెప్పాను. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇదిగో ఇమ్మానుయేలుగా నీకు తోడుంటానండి. కష్టాలు అందరికీ దూరం అయిపోతానేమో, నేను మాత్రం నీకు దూరం అయ్యే దేవుడిని. అందరూ ప్రేమించుకుని నీకు దూరం అయిపోతారేమో, కానీ నేను మాత్రం నిన్ను ప్రేమించే దేవుడిగా ఇమ్మానుయేలుగా ఉంటానని చెప్పాను. మొదటి మాట. రెండో మాట ఏం చెప్పాడంటే ఇమ్మానుయేలుగా తోడుగా నేను ఉంటే నిన్ను అంచెలంచెలుగా నేను దీవిస్తాను. హల్లెలూయా. అందుకు మనుషులు నీకు తోడు అవసరం లేదు, ఇమ్మానుయేలుగా నేను నిన్ను తోడున్నాను. కాబట్టి నీవు నా దగ్గర నుంచి పొందుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. నేను పొందుకోవాలా? పరిశుద్ధాత్మ దేవత ఎలాగైతే గర్భంలో మరిమ గర్భంలో దేవుడు వచ్చాడో ఆ పరిశుద్ధాత్మ సంఘంలో ప్రతి ఒక్కరి కూడా పొందుకున్నాను కాక. ఆమేన్. అది పొందుకుంటే ఎక్కడైనంత కొండంత ఎక్కి అనేక ఆశీర్వాదాలతో నింపుతాడు. రెండో మాట. మూడో మాట ఏంటంటే ఆయన నువ్వున్న పాపము నుండి విడిపించి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంటే. హల్లెలూయా. ఈ 3 మాటలు క్రిస్మస్ దినాన్న మీ హృదయంలో నాటబడిన కాక. ఆమేన్. మంచి వాతావరణం ఇచ్చిన దేవునికి వర్షాన్ని ఆపు చేసి ఈ రోజు ఇంతగా క్రిస్మస్ ఆనందంగా జరగడానికి దేవుడు ఇచ్చిన కృపటి దేవునికి మహిమ కలుగును కాక. అప్పుడు దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న తర్వాత బిడ్డలో పాట పాడి మనం ముగించుకున్నాం. తండ్రి నీకు వందనాలు. ఎవరికైనా ప్రార్థన చేసుకున్నాం. అతని గురించి మాట్లాడాడు, తల్లిదండ్రుల గురించి మాట్లాడాడు. రాత్రి అయితే రక్షణ లేని పిల్లల కొరకు ప్రార్థించాను. ఈరోజు ప్రత్యేకంగా నీ మాట్లాడాడు. వీళ్ళ తెలగతన హరియాని తెలగతన హస్తిగా. ఇదిగో తల్లిని ప్రేమించాలా, భార్యను ప్రేమించాలా, అత్తను ప్రేమించాలా, అమ్మని ప్రేమించాలా, తమ్ముడిని ప్రేమించాలా, మరిదిని ప్రేమించాలా, అందరినీ ఒకే రీతిగా ప్రేమించడానికి ఈ దేవుడి లోకం శాశ్వతం ప్రేమ ఇవ్వడానికి లోకానికి వచ్చిన దేవుడు. ఒకవేళ నువ్వు ఎక్కడైనా తప్పిపోతే ఈరోజు చిన్న ప్రార్థన చేసుకొని ముగిస్తున్నాను. తండ్రి నీ బిడ్డలు ప్రార్థిస్తున్నాను, దేని నిమిత్తం ప్రార్థిస్తున్నాను వెరుగున్న దేవుడు ప్రభు. ఈ బిడ్డలు ప్రార్థిస్తుండగా ఎక్కడైనా తప్పిపోయి అయ్యా అత్తను ప్రేమించకపోతే అయ్యా ఇదిగో నేనా అయ్యా ఎవరిని కూడా ఒకే ప్రేమతో ప్రేమించకుండా ఒకవేళ అయ్యా ఇదిగో ఒకవేళ తారతమ్యాలు చూపించుంటే ఈ రోజు నుంచి నాయన తారతమ్యాలు చేర్చకుండా నువ్వు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావో అటువంటి నిర్దోషమైన ప్రేమతో అయ్యా ఇదిగో కళంకం లేని ప్రేమతో శాశ్వత ప్రేమతోనైనా బిడ్డలు ప్రేమించును కాక. రెండోది నాయన అయ్యా ఇదిగో నేను ప్రభా భార్య భర్తలుగా నేను సమాధానం లేకుండా ఒకవేళ నేను ఒకరికొకరు తగ్గకుండా నిన్ను అవమానపరిచే బిడ్డగా ఉంటే ఆ విధంగా ఉండకుండా అయ్యా ఇదిగో భార్య భర్తకు లోబడి భర్త నేను భార్యను ప్రేమించి అయ్యా సంతోషంగా కుటుంబం ఉండటానికి కృపను మీరు దయచేయండి. అలాగే నేను మరి ఎంతమంది బిడ్డలు నాయన అయ్యా తల్లిదండ్రులు నాయన బిడ్డలు చూడకుండా అయ్యా ఇదిగో కొడుకులు చూడలేదని ఏడుస్తూ ఉన్నారు నాయన, ఈ పండగలో సంతోషం లేకుండా ఉన్నారు నాయన, వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇదిగో నీ ప్రేమ అయ్యా శాశ్వతమైన ప్రేమనే, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం నాయన. ఎంతమంది నైనా ప్రేమ లేక అయ్యా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. అయ్యా ఇదిగో ఎవరైనా ప్రేమించకుండా ఒకవేళ ఒంటరిగా ఉండి లైవ్ ఇక్కడ కూర్చున్నారు నాయన. ఈ రోజు నువ్వు ఇమ్మానుయేలుగా వాళ్ళు ప్రేమించే దేవుడిగా వాళ్ళ కుటుంబంలోనికి మీరు వెళ్ళమని ఎప్పటి వరకు వాడుకున్నాను బట్టి నేను నీకు వందనాలు చెల్లిస్తూ నన్ను తగ్గించుకుని నీ నామమే హెచ్చించబడిన గాక. అయ్యా ఇదిగో ప్రభు ఇక్కడ వాక్యం బట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లిన గాక.
ఈ వాక్యం ద్వారా కొంతమంది హృదయాలను మార్చబడి ఒక ఆత్మను రక్షించడానికి కృపను మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. లైవ్ లో చూస్తున్న కాడ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరి మా సంఘాని కాడ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్తామా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టిను, క్రీస్తు నేడు పుట్టిను. దావీదు పట్టణమందు నేడు రక్షణ మన కొరకు ఉదయించెను. 5 సంవత్సరాల క్రితమే ఈ బొమ్మరెడ్డి వాళ్ళు దావీదు రక్షకుడిగా యేసే పుట్టినాడు. మన బొమ్మరెడ్డి వాళ్ళు పుట్టినందుకు దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా దేవుని నామమున మహిమపడతాం. మన మధ్యలో ఉన్న మరి కేక్ కటింగ్ ఉంది, మన మధ్యలో ఉన్న మరి సాన్నిధ్య జీవులు మరి సాత్వికి వచ్చి ఒక పాట పాడి దేవుని నామమున వచ్చిన తర్వాత కేక్ కటింగ్ లో మనం వెళ్ళిపోతాం. పాడాలి చేయి, టైం అయింది, తొందరగా క్లోజ్ చేయండి. సంతోషంగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడతాం. దేవుడి బలం ఇచ్చిన మాట సంతోషంగా కొట్టండి. ఆత్మదేవా గట్టిగా కొట్టాలి చప్పట్లో సంతోషంగా. గట్టిగా పడాలి, వినపడాలి ఇక్కడ. ఆ కాయలు కట్ చేసి కూర్చో, కేక్ కట్ చేద్దాం. కూర్చో, ఇంకా ఉన్నారా? ఇంకొకరు ఎవరున్నా చూడు, ఇంకొకరు లేరా? తీసురా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా కేక్ కటింగ్లోకి మనం వెళ్ళిపోతాం.